ఇప్పుడు నేను మీకు బయట చూపిస్తాను, ఒకసారి చూడండి. But at the same time, Hindi is our national language. No, it's not. It is. Hindi. I've learned Hindi. It's not a national language. It is our national language and we should. రైట్, చూసారు కదా, నారా లోకేష్ గారు ఒక నేషనల్ టీవీకి ఇస్తున్న ఇంటర్వ్యూలో కూర్చొని బట్ అట్ ద సేమ్ టైం హిందీ ఈజ్ అ నేషనల్ లాంగ్వేజ్ అన్నారు, చాలా క్యాజువల్గా. నారా లోకేష్ గారు బేసిక్గా మేము మిమ్మల్ని బాడీ షేమ్ చేస్తున్నప్పుడు కావచ్చు, మిమ్మల్ని పప్పు అని కొంతమంది సంబోధిస్తున్నప్పుడు కావచ్చు, మీరు కేవలం రాజకీయ వారసులే, నాయకులు కాదు అనే ఒక్క విషయాన్ని తప్ప ఇంతకుముందు మీరు మాట్లాడిన లేకపోతే మీరు తప్పులు చేస్తున్నప్పుడు కూడా మిమ్మల్ని డిఫెండ్ చేస్తూ బాడీకి మైండ్కి ఏంటి సంబంధం, ఒక వ్యక్తి లావుగా ఉన్నాడు కాబట్టి అతన్ని పప్పు అని చెప్పని డిగ్రేడ్ చేయడం, ఇట్లా మీ గురించి మేము ఎన్నోసార్లు మా ప్రశ్నలను పోస్టులు పెట్టాం. ఐ కెన్ గివ్ ద రిఫరెన్సెస్. అయితే మీరు వాటిని సార్థకం చేసుకుంటూ ఎందుకండి మనకి లాంగ్వేజెస్ గోల్ ఎందుకు? వన్ ఆఫ్ ద మోస్ట్ సెక్యులర్ పార్టీ తెలుగుదేశం పార్టీ అని ఎప్పటికీ చాలామంది నమ్ముతారు. అలాంటి మీరు హిందీ ఈజ్ అ నేషనల్ లాంగ్వేజ్, హిందీ నేషనల్ లాంగ్వేజా? కనీస జ్ఞానం లేదా అండి? హిందీ నేషనల్ లాంగ్వేజా మంది? ఈజ్ హిందీ ఆర్ నేషనల్ లాంగ్వేజ్? ఆ అమ్మాయి కాదు అంటుంది రిపోర్టర్, నో ఇట్స్ నాట్ అని చెప్పని చక్కగా పాపం ఎందుకులే మళ్ళీ గ్రిల్ చేయడం ఎందుకని వదిలేసినట్టు ఉంది ఆవిడ, ఆ రిపోర్టర్, ఆ జర్నలిస్ట్. ఈజ్ హిందీ ఆర్ నేషనల్ లాంగ్వేజ్? హిందీ మన నేషనల్ లాంగ్వేజా లేకపోతే హిందీ ఆఫీషియల్ లాంగ్వేజా? లెట్ మీ బీ మోర్ క్లియర్ టు యూ మిస్టర్ నారా లోకేష్. హిందీ ఈజ్ నాట్ our national language. Hindi is not our national language. It is an official language. Along with that, we have English also, which is an official language of India. మన ఇండియాకి 2 official languages ఉన్నాయి. One is Hindi and one is English. Hindi is the most spoken language, maybe. కానీ Hindi is not the official language. ఒకవైపు ఏమో నా అభిమాన నటుడు ఉప ముఖ్యమంత్రి శ్రీ కొణిదెల పవన్ కళ్యాణ్ గారు హిందీ ఏమో పెద్దమ్మ, తెలుగు ఏమో అమ్మ, ఈ ముచ్చు మాటలు మాట్లాడుతుంటాడు. 2000 సంవత్సరాలు 2500 సంవత్సరాలు చరిత్ర ఉన్న తెలుగు ఏమో అమ్మంట, పట్టుమని 1500 సంవత్సరాలు 1000 సంవత్సరాలు కూడా అంటే దాదాపు 700 to 1000 years మధ్యలో ఉంది హిందీ భాష యొక్క చరిత్ర. దాని యొక్క ఆరిజిన్, దాని యొక్క మూలాలు. అసలు హిందీకి ఒక లిప్ ఉందా? ఏంటో మనం ఏదన్నా మాట్లాడేస్తే ఇక జనాల మీద రుద్దేయటమే జనాల మీద. గుర్తుపెట్టుకోండి నారా లోకేష్ గారు, అండ్ టు ఆల్ ద వ్యూవర్స్ ఆఫ్ ప్రశ్న, ఇండియా డజంట్ హ్యావ్ ఎనీ నేషనల్ లాంగ్వేజ్. As per the Article 343 of Indian Constitution, India has only 2 official languages. One is Hindi and the another one is English. ఈ భారతదేశ రాజ్యాంగంలో ఉన్న ఆర్టికల్ 343 ప్రకారం భారతదేశానికి 2 ఆఫీషియల్ లాంగ్వేజెస్ ఉన్నాయి. ఒకటి హిందీ అయితే ఇంకోటి ఇంగ్లీష్. మన భారతదేశ రాజ్యాంగంలో ఉన్న 8వ షెడ్యూల్లో ఉన్న 22 భాషల్లో హిందీ భాష ఒకటి. 2010లో గుజరాత్ హైకోర్టు క్లియర్గా చెప్పింది దట్ హిందీ ఈజ్ నాట్ ఎ నేషనల్ లాంగ్వేజ్ బట్ అన్ ఆఫీషియల్ లాంగ్వేజ్ అని చెప్పని. ఇట్లాగే ముచ్చు మాటలు మాట్లాడే వాళ్ళు వెళ్ళి కేసులు వేస్తే ఏం చేద్దాం అనుకుంటున్నారు తెలుగు భాషని? అమిత్ షాకి, నరేంద్ర మోదీకి వీళ్ళకు తెలుగు రాదు కాబట్టి ఆ తెలుగులో వచ్చి ఇక్కడ మత విద్వేషాలు రెచ్చగొట్టలేరు కాబట్టి ఒకరిని హైర్ చేసుకున్నారు. నేను ఎవరో చెప్పదలుచుకోవట్లేదురే, ఎవరో కొద్దిగా అమిత్ షా, బీజేపీలో ఉన్న నరేంద్ర మోదీ వీళ్ళు మన ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాష్ట్రానికి ఒకరిని హైర్ చేసుకున్నారు. అతను ఎవరో ఒక్కసారి కొద్దిగా కామెంట్లో పెట్టండి అయ్యా, ఎవరిని హైర్ చేసుకున్నారు? ఈ మత విద్వేషాలు రెచ్చగొట్టడానికి ఎవరు ముందుకొచ్చి వాళ్ళని చక్కగా భుజాల మీద మోస్తున్నది ఎవరో కొద్ది కామెంట్లో పెట్టండి, నేను చెప్పనులే. వాళ్ళకి తెలుగు రాదు కాబట్టి మేము హిందీ నేర్చుకోవాలా? లేకపోతే అక్కడ వాళ్ళు మాట్లాడుతున్న మత విద్వేషపు మాటలు ఏవైతే ఉంటాయో జనాలను రెచ్చగొట్టి పోలరైజ్ చేసి హిందూ, ముస్లిం, క్రిస్టియన్ అని చెప్పని డివైడ్ చేసి ఇలాంటి మాటలు రెచ్చగొట్టే మాటలు ప్రజలకు అర్థం కావట్లేదు కాబట్టి ఇక్కడ వీడు నేర్చుకోవాలా? ఎందుకు నేర్చుకోవాలి హిందీ? వీ లెర్న్ హిందీ, వీ విల్ లెర్న్ హిందీ, బట్ డోంట్ బుల్డోజ్ ఇట్. మా మీద పొలమొద్దు. ఎవడకి నేషనల్ లాంగ్వేజ్ హిందీ. When you are speaking something, mind your words.
థ్యాంక్ యూ